Hello everyone. Welcome to Vedanta Telangana 9th and 10th. సో మనం యాజ్ ఇట్ ఈస్ గా ప్రామిస్ చేసినట్టుగానే మన ఛానల్లో అకాడ్ సిరీస్ తో పాటు ఎగ్జామ్ రిలేటెడ్ అండ్ స్ట్రాటజీస్ వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి. సో దాంట్లో భాగంగా ది ఫస్ట్ వీడియో ఇస్ ఆఫ్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ 25-26 కి సంబంధించి క్లాస్ 10 కి ఎలాంటి బ్లూ ప్రింట్ ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఫుల్ చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కువగా డ్రాగ్ చేసేది ఏం లేదు, వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్ గా మన వీడియోని ఫినిష్ చేసేద్దాం. సో ఫస్ట్ దానికన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ నేను వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు అన్ని వీడియోస్ కి నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఏది మిస్ అవ్వరు. ఓకే, సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కమింగ్ టు మన ఈ బ్లూ ప్రింట్ విషయానికి, బ్లూ ప్రింట్ అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం దానికి సంబంధించిన ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుంటాం, ఒక 3D మోడల్ వేసుకుంటాం. సో దాన్ని మనం బ్లూ ప్రింట్ అని అంటాం. ఇక్కడ కూడా నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి పేపర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎలాంటి పేపర్ అయితే వస్తుందో దానికి సంబంధించిన ఒక మోడల్ పేపర్, లేకపోతే దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంత మార్క్స్ వస్తున్నాయి, అండ్ ఏ సెక్షన్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాంటి ఒక బ్లూ ప్రింట్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా టీఎస్ గవర్నమెంట్ మనకి రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఈ ఇయర్ 2025-2026 లో ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది ఇంకా, నేను ఈ వీడియోని సెప్టెంబర్ లో రికార్డ్ చేస్తున్నాను, ఇప్పటికీ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాకపోతే మనం ఇంకా ఒక సూపర్ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. ఏంటంటే ప్రీవియస్ మీ సూపర్ సీనియర్స్ వాళ్ళకి సీనియర్స్ మ్యాథ్స్ కి 2 ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి అని. సో ఇక్కడ మనకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. గత ఫ్యూ ఇయర్స్ గా మన కరోనా టైం నుంచి ఇక్కడ పేపర్ ని మార్చేసి ఇక్కడ కేవలం మ్యాథ్స్ కి ఒకటే పేపర్ ని నువ్వు రాస్తున్నావు. సో అలాంటప్పుడు అక్కడ నుంచి వచ్చిన పేపర్స్, ఆ ఇయర్స్ నుంచి వచ్చిన పేపర్స్ అంటే దగ్గర లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ పేపర్స్ ని మనం అనలైజ్ చేసి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ అలాగే ఎన్ని పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇలాంటి వాటన్నిటిని మనం అనలైజ్ చేయొచ్చు. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. చాలా క్రిస్ప్ గా అండ్ షార్ట్ గా వీడియోని ఫినిష్ చేసేద్దాం, లాగ్ ఏమీ ఉండదు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ ఏముంది, తెలంగాణ బోర్డుకి మ్యాథ్స్ లో క్లాస్ 10 మ్యాథ్స్ లో ఇవన్నీ కూడా చాప్టర్స్ ఉన్నాయి. సో టోటల్ మనకి 14 చాప్టర్స్ ఫైనల్ ఎగ్జామ్ కి రాస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మన ముందర ఉన్న ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి, SA1 ఎగ్జామ్ ఉంది. దీంట్లో మినిమం 7 to 8 చాప్టర్స్, హాఫ్ ఆఫ్ ది సిలబస్ మీకు అయిపోయింది, స్కూల్స్ లో టీచ్ చేయడం అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ 7 to 8 చాప్టర్ కి సంబంధించిన సిలబస్ ని మీరు SA1 కి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగా మీకు అది అర్థం మీకు ఈ SA1 పేపర్ గురించి తెలియాలంటే ఫైనల్ ఎగ్జామ్ కి సిమిలర్ గా ఉంటుంది, కాకపోతే వెయిటేజ్ అటు ఇటు మారుతుంది. బట్ ఫైనల్ ఎగ్జామ్ మన అల్టిమేట్ ఫోకస్ కాబట్టి ఒకసారి బ్లూ ప్రింట్ చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తే మనకి మొత్తం 100 మార్క్స్ కి పేపర్, మ్యాథ్ సబ్జెక్ట్ నుంచి నీకు ఫైనల్ ఎగ్జామ్ లో 100 మార్క్స్ వస్తాయి. కాకపోతే ఈ 100కి 100 నువ్వు ఫైనల్ గా ఎగ్జామ్ రాసి తెచ్చుకోవడం కాకుండా 80 మార్క్స్ మాత్రమే నువ్వు ఎగ్జామ్ లో ఉంటాయి. మిగిలిన 20 మార్క్స్, 100లో 80 పోతే మిగిలిన 20 మార్క్స్ అనేవి నీకు ఈ స్కూల్లో ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్స్ నుంచి 20 కలుపుతారు. ఇక్కడ నువ్వు ఎగ్జామ్స్ 20 అని అంటే నువ్వు ఇయర్ మొత్తం రాసిన FA1, SA1 ఈ ఎగ్జామ్స్ అన్నిటి నుంచి వచ్చిన యావరేజ్ మార్క్స్ 20. కాకపోతే ఈ 80 మార్క్స్ ని నువ్వు ఎగ్జామ్ రోజు మాత్రమే రాసి గెలుచుకోవాలి కాబట్టి దానికి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. అఫ్ కోర్స్ అది కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ మనకి 80 మార్క్స్ కి పేపర్ ఎలా ఉండబోతుంది. ఈ 80 మార్క్స్ పేపర్ రాయాలంటే నీకు ఫస్ట్ 3 hours అండ్ 15 minutes టైం ఇస్తారు. ఈ ఎక్స్ట్రా 15 minutes నీ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయడానికి యూజ్ చేసుకోవాలి అని ఇస్తారు. సో ఇక్కడ ఫస్ట్ నువ్వు పేపర్ నువ్వు చూసినట్లయితే పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా 2 రకాలుగా సెగ్రిగేట్ చేసి ఉంటుంది పేపర్. పార్ట్ ఏలో 60 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బిలో 20 మార్క్స్ ఉంటాయి. సో పార్ట్ ఏ విషయానికి వస్తే దీనిలో సెక్షన్ వైజ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ విషయంలో ఐదర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్. ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ ABC కదా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇది 2 మార్క్స్ పెట్టినానా, ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. దీని నుంచి నువ్వు మొత్తంగా గెలుచుకునే మార్క్స్ దట్ ఈస్ 12 మార్క్స్. ఇక్కడ నుంచి నీకు 12 మార్క్స్ వస్తాయి, రైట్. అండ్ అలాగే ఇక్కడ నీకు సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మార్క్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అని అంటే 4 క్వశ్చన్స్ వస్తాయి నాన్న.
నో, 6 క్వశ్చన్స్ వస్తాయి. 6 క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ కాబట్టి ఈ సెకండ్ సెక్షన్ నుంచి నువ్వు గెలుచుకునే మార్క్స్ 24 మార్క్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఫైనల్ గా సెక్షన్ సి నుంచి టోటల్ గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 6 క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే దీంట్లో నీకు చాయిస్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి నువ్వు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 6 క్వశ్చన్స్ లో కేవలం 4 క్వశ్చన్స్ ని మాత్రమే రాసి ఒక్కొక్క క్వశ్చన్ కి 6 మార్క్స్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా నీకు 24 మార్క్స్ వస్తాయి. సో టోటల్ గా ఒకసారి చెక్ చేయండి, మొత్తం ఈ 3 బిట్స్ నుంచి నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఇక్కడ ఇది 50 అండ్ అలాగే ఇది ఒక 10, మొత్తం ఇది 60 మార్క్స్ పేపర్. ఫైన్. మరి 80 మార్క్స్ లో 60 పోయిన తర్వాత పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బిలో నీకు ఎన్ని క్వశ్చన్స్? 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో అలాంటివి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్. సో ఇక్కడి నుంచి నీకు వచ్చేవి 20 మార్క్స్. సో టోటల్ గా కలిపితే 80 మార్క్స్ పేపర్. 80 మార్క్స్ పేపర్, రైట్? సో దీంట్లో పార్ట్ బిని నువ్వు ఎక్కడా కూడా ప్రెడిక్ట్ చేయలేవు, ఎందుకంటే ర్యాండమ్ గా ప్రతి చాప్టర్ ని కవర్ చేస్తూ ఒక్కొక్క దాని 2, 3 ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, రైట్? పార్ట్ బి గురించి మనము ప్రతి ఒక్క చాప్టర్ మీద ఫోకస్ చేయాలి. కానీ పార్ట్ ఏలో మనం ఈ 60 మార్క్స్ ని గెయిన్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. మనం ఏ పేపర్ ని తీసుకున్నా కూడా అంటే 2-3 సంవత్సరాల పేపర్స్ ని చూస్తే నీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది దేని నుంచి ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయని. సో అలా మనకి ఇప్పుడు బ్లూ ప్రింట్ లేదు కాబట్టి నేను లాస్ట్ 2025, 2024 అండ్ 2023 ఈ 3 ఇయర్స్ పేపర్స్ ని అనలైజ్ చేసి ఒక ప్యాటర్న్ తీసుకొచ్చేసాను. ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్, ఇవన్నీ చాప్టర్ నేమ్స్ అండ్ అలాగే 25 లో వచ్చిన పేపర్ క్వశ్చన్స్ ఇవి, 24 లో వచ్చిన క్వశ్చన్స్ అండ్ 23 లో వచ్చిన క్వశ్చన్స్. సో ఇక్కడ రియల్ నెంబర్స్ నుంచి మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్ ఖచ్చితంగా రియల్ నెంబర్స్ నుంచి దిగుతుంది. కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్ లో ఇక్కడ నుంచి మనకి ఒక లాంగ్ ఆన్సర్స్ తో పాటు ఐదర్ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ ఇచ్చాడు. బట్ 2025 లో అలాంటిది ఏం లేదు, సింగిల్ లాంగ్ ఆన్సర్ మాత్రమే వచ్చింది. అండ్ సెట్స్ అండ్ పాలినామియల్స్ నుంచి ఇది ప్రాపర్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. సెట్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అంటే సెక్షన్ బి లో ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ అలాగే పాలినామియల్స్ లో 6 మార్క్స్ క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇది మాత్రం మీరు ఫైనల్ అంటే మీకు చాయిస్ కావాలి లేదు అనేది ఏ చాప్టర్స్ ని చాయిస్ తీసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. సో పాలినామియల్స్ ఈజ్ ఫర్ లాంగ్ ఆన్సర్స్ అండ్ ఖచ్చితంగా సెట్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి అఫ్ కోర్స్ మనకి బయట మీకు వెబ్సైట్ లో కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ లో కానీ చెప్పినప్పుడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే హై వెయిటేజ్ చాప్టర్ అని చెప్తారు. కానీ కరెక్ట్ గా నువ్వు ఈ 3 ఇయర్స్ పేపర్స్ చూస్తే దాంట్లో హార్డ్లీ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటే వస్తుంది, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రమే వచ్చింది. దానికి ఇంకా ముందుకెళ్తే అసలు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ కూడా రాని సందర్భాలు ఉన్నాయి. అండ్ అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి అఫ్ కోర్స్ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ అలాగే ప్రోగ్రెషన్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అది కామన్ గా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ మనకి ప్రోగ్రెషన్ నుంచి సెక్షన్ బి లో ఒక క్వశ్చన్ ఉంటుంది, కానీ అల్టిమేట్ గా ఒక్కొక్కసారి మనకి ఈవెన్ 2 మార్క్స్ కూడా ప్రోగ్రెషన్ నుంచి అడగొచ్చు, అడగకపోవచ్చు. లాస్ట్ దాంట్లో అడగలేదు, కానీ లాస్ట్ 2025 లో అడిగాడు. అండ్ కోఆర్డినేట్ జామెట్రీలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో 6 మార్క్స్ కి నువ్వు చదవాల్సిన చాప్టర్స్ ఏంటి? ఇప్పటిదాకా డిస్కస్ చేసిన దాంట్లో రియల్ నెంబర్స్ అండ్ అలాగే పాలినామియల్స్, దెన్ ప్రోగ్రెషన్స్. అండ్ ఈ 4 చాప్టర్స్ నుంచి ఇప్పటికి లాంగ్ ఆన్సర్స్ వచ్చినాయి. అండ్ దాంతో పాటుగా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఒక్కొక్కసారి ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనకి మాక్సిమం 4 నుంచి 6 మార్క్స్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఐదర్ నీకు 4 మార్క్స్ అన్న క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదంటే 6 మార్క్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే. అండ్ అలాగే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుంచి ఖచ్చితంగా 6 మార్క్స్ వస్తున్నాయి. ఇది ఐదర్ డైరెక్ట్ లాంగ్ ఆన్సర్ అయినా కావచ్చు, లేదంటే 2+4 లో ప్యాటర్న్ లో కూడా ఇస్తున్నాడు. దెన్ మెన్సురేషన్ నుంచి ఇది ఒక హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ నానా. మెన్సురేషన్ నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఆప్షనల్ ఇక్కడ, రైట్? అండ్ దెన్ ట్రిగ్నోమెట్రీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్. అండ్ అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి 2 మార్క్స్ తో పాటు నాకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 2+2, ఇది ఇక్కడ నుంచి ఇంకా మనకి 4 ఫస్ట్ బిట్ లో 2 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, మాక్సిమం 2 క్వశ్చన్స్. అండ్ అలాగే మనకి ప్రాబిలిటీ నుంచి
4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి కామన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి కామన్. దెన్ స్టాటిస్టిక్స్, ఇది హైయెస్ట్ వెయిటేజ్ నాన్న, ఇది హైయెస్ట్ వెయిటేజ్ స్టాటిస్టిక్స్. మీకు మీన్ మీడియన్ మోడ్ కి సంబంధించిన ఒక టేబుల్ ఇచ్చి దాంట్లో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటారు కదా, అలాంటి క్వశ్చన్ ఒకటి లాస్ట్ బిట్ లో ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది పేపర్ ప్యాటర్న్. సో ఇది మనకి లాస్ట్ ఇయర్ లో ఇలా వచ్చింది అండ్ ఒకదానికొకటి కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2026 లో వచ్చే పేపర్ మేజర్ గా దీన్ని బేస్ చేసుకొని చదవండి. ఓకే, దీనికి ఈ 2 ఇయర్స్ కి అండ్ ఈ ఇయర్స్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మనకి అఫీషియల్ బ్లూ ప్రింట్ రాగానే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. బట్ అంతవరకు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఈ 25 మోడల్ ని ప్రిపేర్ అవ్వండి, రైట్. అండ్ దీనికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏంటి, హౌ టు మెయింటైన్ దిస్ మార్క్స్, ఇక్కడ నాకు 80/80 ఎలా రావాలి, స్ట్రాటజీస్ ఫర్ మ్యాథ్స్ అని అంటే చాలా సింపుల్ నానా. ఫస్ట్ నువ్వు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఫార్ములా షీట్ పెట్టుకోవడం, ఫార్ములా షీట్ ని మెయింటైన్ చేయడం, రైట్. దాని తర్వాత ప్రతి చాప్టర్ కి ఫార్ములా షీట్ ప్లేస్ నువ్వు కనుక మెయింటైన్ చేస్తే నీ దగ్గర ఓవరాల్ ఒక 2 లేదా 3 పేపర్లలో నీకు ఫుల్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని కూడా నిండిపోతాయి. అలాంటి ఫార్ములా షీట్ నువ్వు రెగ్యులర్ గా రివిజ్ చేస్తూ ఉంటే నువ్వు ఏ మోడల్ క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలవు. అండ్ దాంతో పాటుగా హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి ఆ వాటిని ఫస్ట్ ప్రయారిటీలో ప్రాక్టీస్ చేయి, హై వెయిటేజ్ క్వశ్చన్స్. అండ్ దీంతో పాటుగా కూడా నీకు అప్రాక్సిమేట్లీ 80 మార్క్స్ కి చాలా మంది స్టూడెంట్స్ 78, 79 లేకపోతే ఇట్లా 60 కాదు 75 ఇట్లా మార్క్స్ వచ్చి దగ్గర దాకా వచ్చి పోతూ ఉంటాయి. ఎక్కడ మార్క్స్ పోతున్నాయి అని అంటే పార్ట్ బిలో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కువ టైం ఉండకపోవడం వల్ల చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మార్క్స్ పోగొట్టుకుంటాం. పార్ట్ బి మీద నువ్వు 4 మార్క్స్ క్వశ్చన్ మీద కూడా అంత ఫోకస్ చేసినా చేయకపోయినా పార్ట్ బిలో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ కి నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఈ వీటిని కనుక నువ్వు దృష్టిలో పెట్టుకుంటే ఎగ్జామ్ లో నువ్వు మాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఇంకా మళ్ళీ క్వశ్చన్, ఇప్పుడు నేను హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి అని అంటే దాని అర్థం ఏంటి, ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడు అనేది నేను చెప్పేస్తాను. సో ఇక్కడ నుంచి అడిగే మోడల్స్ అన్ని కూడా, కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను 5 minutes లో ఐదర్ 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ ఇస్తాను కాబట్టి మీరు అవి ఫాలో అవ్వచ్చు. మన ఛానల్లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనం ఈ అకాడమిక్ ఇయర్ లో తెలంగాణ 9th and 10th ఫాలో అయిపోయే స్ట్రాటజీ. అండ్ ఎస్, మీకు ఇంకా కూడా మ్యాథ్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.